కీర్తన 89వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దాం. తరతరములకు నీ సింహాసనమును ఏం చేస్తాను నేను స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. ఆమేన్ చెప్పండి. వినండి, ఎవరితో దేవుడు ప్రమాణం చేశాడు చెప్పాలి. ఎవరితో దేవుడు ప్రమాణం చేశాడు? దావీదని రాయబల్లి అక్కడ ఏముంది? సేవకుడు. ఆ మాట చెప్పాలి. సేవకుడైన దావీదుకు దేవుడు ఏం చేశాడు? ప్రమాణం. ఏమని ప్రమాణం చేశాడు? తరతరాలు నీ సింహాసనమును స్థాపించేదను అనే మాట ప్రేమిటులారా, సేవకుడైనటువంటి దావీదుకు దేవుడు చేసినటువంటి ఏంటంట ప్రమాణం. నా సేవకుడు అని 20 సార్లు రాయబడింది బైబిల్లో. ఎవరి గురించి? దావీదుకు. నా సేవకుడు అని 20 సార్లు నొక్కి ఒక్కానించి దావీదు ప్రస్తావన వచ్చినప్పుడల్లా దేవుడు వాడిన పదం ఏంటంటే నా సేవకుడైన ఏంటంటే దావీదు అనేటువంటి పదాన్ని వాడాడు. ఇప్పుడు మీరు వినేవారిగా మాత్రమే ఉండకుండా నేను అడిగేదానికి మీరు ప్రేమికులారా సలహా ఇస్తూ ఏకీభవించాలి. ఇప్పుడు చెప్పండి ప్రేమికులారా, దావీదు ప్రేమికులారా సేవ చేయడానికి సేవకుడా లేకుంటే రాజా? ఆయన దావీదు రాజా లేకుంటే సేవకుడా? అందరూ ఏకీభవించాలి. రాజా సేవకుడా? అందరూ చెప్పాలి. రాజా సేవకుడా? రాజు. వెరీ గుడ్. ప్రేమిటులారా, రాజు అని మనందరికీ తెలుసు. కానీ దేవుడు ఏమని పిలుస్తున్నాడు? రాజైన దావీదని పిలవచ్చు కదా, కానీ దేవుడు ఏమంటున్నాడు? నా సేవకుడైన దావీదు అంటున్నాడు. ప్రేమిటులారా, ఒక మాట చెప్పి తలపై కత్తండి. ఇక్కడ ఇంజనీర్లుగా ఒకవేళ రాగల దినాలు పిలువబడవచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, కలెక్టర్లు అవ్వచ్చు. మీ పిల్లలు మీరే ఒక వ్యాపార రంగంలో చక్కగా ఒక ఉన్నతమైన ఏంటంటే స్థితికి మీరు రావచ్చు. నా మనం ఏంటంటే మీరు ఎలా పిలువబడటం గొప్ప ధన్యత చెప్పాలంటే అండి, ఒక డాక్టర్గా పిలువబడేదానికంటే, ఒక ఇంజనీర్ అని పిలువబడేదానికంటే, ఒక కలెక్టర్ అని పిలువబడేదానికంటే, ఒక కంపెనీకి జిఎం అని పిలువబడేదానికంటే, ప్రైవేట్లో ఒక కంపెనీకి సిఇఓ అని పిలువబడేదానికంటే, ఏదో ఒక బ్యాంకులో బ్యాంక్ మేనేజర్ అని పిలువబడేదానికంటే దేవుడు కోరిక ఏం చెప్పాలా? నిన్ను సేవకుడుగా పిలవాలని దేవుడు కోరిక. నిన్ను నా సేవకురాలు అని ఏంటంట పిలవాలని దేవుడు కోరిక. కూర్చొని మిమ్మల్ని నా సేవకుడు అని పిలవాలని దేవుడు కోరిక. ప్రేమిటులారా, రాజైనప్పటికీ కూడా ఏంటంట ఏమని పిలుస్తున్నాడు? ఏమని పిలుస్తున్నాడు? ప్రేమిటులారా, నా సేవకుడు అని ప్రేమిటులారా పిలుస్తున్నట్లుగా చదవబడ్డ వచ్చిన భాగములో మనం చూస్తూ ఉన్నాం. అయితే నిజంగా నువ్వు సేవకుడిగా బ్రతికితే లోకములున్న పదవులన్నిటికల్లా ప్రేమిటులారా భూమి మీద దేవుడు చేత రక్షించబడ్డందుకు ఈ తరములో నువ్వు దైవజనుడు లేకుంటే నా సేవకురాలు, నా సేవకుడు నువ్వు పిలువబడాలంటే నేను మనం అందరం ఏం చెప్పాలా? ఈ జీవితాన్ని ఇచ్చినందుకు, ఈ తరములో పెట్టినందుకు మన బ్రతుకుల్లో మనం ప్రాముఖ్యంగా గ్రహించవలసిన విషయం ఏంటంటే ఈ తరం వారికి నువ్వేం చేయాలని దేవుడి తరంలో పెట్టాను నిన్ను. ఏ సేవ? దేవుని సేవ చెయ్యాలని ప్రేమిటులారా దేవుడి తరములో పెట్టాడు. అయితే గమనించండి, నువ్వు గనక సేవ చేస్తే దావీదుకు చేసిన ప్రమాణం ఏం చెప్పండి? ఏంటా ప్రమాణం? మరి ఆ ప్రమాణం దేవుడు నిలబెట్టాడో తొంగలో దొక్కాడా? చెప్పండి. నిలబెట్టాడా? నెరవేర్చలేదా? నెరవేర్చాడేమని? నీ సింహాసనమును తరతరములు స్థాపిస్తానన్నాడు. సంగమా, నువ్వు గనక ఈ తరములో దేవుని చేత ప్రేమిటులారా సేవకుడిని పిలువబడగలిగితే వాక్యము సెలవిస్తుంది, నువ్వు ఒకవేళ కష్టపడి సంపాదిస్తే ₹1 కోటి సంపాదిస్తావేమో. అది తరతరాలు వద్దా అండి? తరతరాలు వస్తుందా? చెప్పండి. తరతరాలు రాదు. ఒక తరానికి ఉపయోగపడిద్దేమో, ఇంకొక తరానికి ఏంటంట ఉపయోగపడదు. నువ్వు సంపాదించి ఆహార రాత్రులు ఆదివారం కూడా పక్కకి పెట్టి నువ్వు ఎంత కూడబెట్టి వెనకేసినా ఒక 2-3 కోట్లు సంపాదించినా అది కేవలం ఒక తరం వారు మాత్రమే, వచ్చే ఒక తరం వారు మాత్రమే ఏం చేస్తారు? అనుభవిస్తారేమో. కానీ తరతరాలు ఏం చేయరంట? తరతరాలు ఏం చేయలేరు. చరిత్రలో ఎప్పుడైనా గమనించారా? కోటేశ్వరులు ప్రేమిటులారా కడు పేద స్థితిలో బతికినటువంటి వారు సమాజం లేరా? ఉన్నారండి. కోటేశ్వరులు ఏంటంట
కూటికి కూడా నోచుకునేటువంటి వారు ప్రేమికుల సమాజంలో బహు బతికినటువంటి వారు, అలా కూటికి కూడా ప్రేమికుల అలమటించినటువంటి వారందరూ ఉన్నారు. లక్షాధికారులు భిక్షాధికారులు అయ్యారు లేదా? నా దేవుడు ఏం చేయబోతుంది చెప్పు. నువ్వు గనక ఈ తరములో నిన్ను దేవుడి తరంలో పెట్టుకున్నందుకు నువ్వు దేవుడి సేవ చేస్తే, ఈ తరం వారికి ప్రజలకు సేవ చేస్తే, తరతరాలు స్థిరపడే ప్రేమికులారా ఆశీర్వాదాలు నీ నుండి ప్రారంభించబడి నీ తరతరాలు ప్రేమికులారా ఆశీర్వాదాలు ఏంటంటే స్థిరపరచబడగలిగేలా నువ్వే కారకుడు అవుతావు. ఆమేన్ చెప్పండి ఒకసారి. అలాంటి స్థితి నా తరాలకు కావాలని అందరూ స్తోత్రాలు చెప్పండి. నీ నుండి నీ తరాలు ఏంటంట, తరతరాలు ఏంటంట స్థిరమైన ఆశీర్వాదాల చేత ఆశీర్వదించబడుతూనే ఉండునుగాక. అయితే మనం ఏం చేయాలి మరి? ఈ తరం వారికి చెప్పాలి, ఈ తరం వారికి సేవ చేయాలి. మరి ఇప్పుడు దేవుడు దావీదును నా సేవకుడు అన్నాడు. మరి ఆయన దేనిని బట్టి దావీదును నా సేవకుడు అన్నాడు? అసలు సేవ అంటే ఏంటి ఎవరి దృష్టిలో? దేవుడు దృష్టి అసలు సేవ అంటే ఏంటి? మరి దావీదును ఏ కోశాన లేకుంటే ఏ కోణాన దావీదును చూసిన సేవకుడు అనే మాట ప్రేమికులారా మాట్లాడిన ఆలోచన చేస్తే కొన్ని విషయాలు మీకు నేను చెప్పి నేను ముందుకు వెళ్తాను. చూడండి ఒకసారి ప్రేమికులారా, లూకా సువార్త 2వ అధ్యాయం 36-37 వచనాలు. లూకా సువార్త మరియు ఓకే ఆమె 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయంలో విడవక ఉపవాస ప్రార్థనలతో రెయింబవులు సేవ చేయుచు ఉండెను. ఏంటంటే దేవుడి దృష్టిలో సేవ. దేవుడి దృష్టి సేవ ఏంటి? తలపైకెత్తాలి. దేవుడి దృష్టిలో సేవ ఏంటి? దావీదు ఏమైనా సుదీర్ఘమైన ప్రసంగాలు చేశాడా? మందిరాలను కట్టాడా? ప్రేమికులారా ఏమైనా సువార్త కూడికలు పెట్టాడా? సంఘాన్ని ఏమైనా స్థాపించి ప్రేమికులారా సేవకుడుగా ఏమైనా పనిచేశాడా? లేదు. సంఘమును స్థాపించడం, ప్రేమికులారా సువార్త ప్రకటించడం, ప్రేమికులారా ఇంకా చెప్పాలి మందిరాలు కట్టడం సేవకులుగా చేయాల్సిందే. కానీ మరి ఇవి చేయకుండా కూడా దావీదును ప్రేమికులారా దేవుడు ఎందుకు సేవకుడు అన్నాడు చెప్పాలా? గమనించండి. ఇతని బ్రతుకులో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే ఎవరి జీవితంలో? దావీదు జీవితంలో. అది చెప్పేదానికంటే ముందు ఇక్కడ చదవబడ్డ వచ్చిన భాగంలో ఎవరంట సేవకులు? ఎవరంట సేవ చేయువారు? ఉపవాసం ఉండి దేవాలయములో ఏంటంట ఉపవాస ప్రార్థనలతో రెయింబవులు ఏం చేసేవారు? సేవ చేసేవారు ప్రేమికులారా సేవకులు. ఇప్పుడు ఏమో మనం గమనిద్దాం. ఎవరామేమా? అన్న. చెప్పండి ఎవరామా? అన్న. ఆ రోజుల్లో ఉంది, ఈ రోజుల్లో ఉంది. విధవరాలుగా ఉండేటువంటి వారిని ఏం చెప్పాలా? వారిని ఏ శుభకార్యానికి చెప్పండి, ఏ శుభకార్యానికి పిలవరు. ఎదురొస్తే ఏనడా పక్కకి తొలగిపోతారు. ఆ రోజు ఉంది, ఈ రోజు ఉంది. విధవరాలుగా మందిరములు అడుగుపెట్టిన ఎవరమ్మా? ఆమె తన బ్రతుకులో నేను అన్ని విధాలుగా ఫెయిల్ అయినా అని అనుకోలే. ప్రేమికులారా తనేంటో ఎరిగి, దేవుడేంటో ఎరిగి, ప్రేమికులారా ఆమె పిల్లలు లేకపోయినా 7 సంవత్సరాలు మాత్రమే భర్తతో ఏం చేసిన సంసారం చేసిన, భర్త చనిపోయినా ఆమె తన బ్రతుకులో ప్రేమికులారా విధవరాలుగా అడుగుపెట్టి ఆమె తన బ్రతుకులో దేవాలయములో విధవరాలుగా అడుగు పెడితే దేవుడు ఆమెను ఎంతగా చెప్పాలి ఆస్వాదించింది? ప్రవక్తిగా దేవుడు ఆశీర్వదించాడు. ప్రవక్తిగా ఎట్టంటమ్మా అంటే ప్రేమికులారా విధవరాలని ఒక పక్క ఏంటంట సమాజంలో ఆమెను చూచినప్పటికీ కూడా ఆమె తన బ్రతుకులో ప్రేమికులారా శుభకార్యాలకు పిలవద్దని ఇలాంటి ఒక నెపం ఆమె మీద ఉన్నప్పటికీ కూడా ఆ రోజుల్లో ప్రజలందరూ వచ్చంట, అమ్మ నా కొరకు ప్రార్థన చేయి, నా పట్ల దేవుడి చిత్తం ఏమై ఉందో దయచేసి కనిపెట్టి మాకు తెలియజేయమని అందరూ కూడా ఆమె శరణజొచ్చే విధముగా దేవుడు ఆమెను నిలబెట్టి వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమెను దేవుడు నిలబెట్టుకొని ప్రేమికులారా రాత్రింబగుళ్ళు దేవుడు మందిరములో ఉపవాసము ఏం చేసిందంటమ్మా? ప్రార్థన చేసినట్లుగా ప్రేమికులారా మనం గమనిస్తూ ఉన్నాం. కూర్చుని మీ అందరూ చెప్తున్నాను, క్రైస్తవుడికి అసలు ఓటమే లేదు. ఆమె చెప్పండి,
క్రైస్తవుడికి అసలు ఓటమే లేదు. ఆమెన్ చెప్పండి. కొన్నిసార్లు నీ పరిస్థితులు నీకు ఏంటంట, నాకు ఓటమి కలిగింది అనుకుంటావు, నువ్వు నాకు అపజయం ఎదురైంది అంటావు. ఎప్పుడు? పరిస్థితులను బట్టి. ప్రేమికులారా, నీ కలిగే పరిస్థితులను బట్టి నేను నా జీవితంలో నాకు ఓటమి కలిగి అంటావు. కానీ ఒక మాట చెబుతా, నీ నా జీవితంలో ప్రేమికులారా, మన దేవుడు ఎవరు చెప్పాలా? ఓటమిలోనే విజయాన్ని ఇచ్చే దేవుడు. ఓటమిలోనే విజయాన్ని ఇచ్చే దేవుడు నీ దేవుడు. ఎలాంటి వాడు చెప్పాలా? ఆప్షన్ ఏ ఫెయిల్ అయితే ఆప్షన్ బి రెడీగా ఉంటుంది నీ కొరకు. ఆప్షన్ ఏ ఫెయిల్ అయితే, ఒక ఆప్షన్ ఫెయిల్ అయిందా, ఇంకొక ఆప్షన్ దేవుడు నీ కొరకు ఏంటంట తెరిచి పెడతాడు. నీ దేవుడు ఎలాంటి వాడు చెప్పాలా? మారాలోనే మధురాన్ని పుట్టించగలిగిన వాడు ఆయన. మారాలోనే ఏంటంట చెప్పండి, మారాలోనే మధురమును పుట్టించగలిగినటువంటి వాడు. అన్నీ అయిపోయినాయి, ఇంక ఏమీ లేదు, శూన్యం అనుకున్న దాంట్లో ఉండే సమృద్ధిని కలుగజేయగలిగినటువంటి వాడు నీ దేవుడు. హల్లెలూయా. ఆప్షన్ ఏ ఫెయిల్ అయిందా ఏంటంట, అది జీవితంలో ప్రేమ ఉద్యోగంలో కానీ, చదువుల్లో కానీ, వ్యాపారంలో కానీ, ఇంకా దేంట్లో అయినా సరే ఒక ఓటమి నీ జీవితంలో చవి చూచావా? అంత మాత్రం జీవితంలో ఏమైపోయినావు అనుకోదు. నువ్వు ఏమనుకోవద్దు, అన్నీ అయిపోయినాయి, బతుకు ఓడిపో, బడికు నా బతుకు వీధుల పాలైంది, నేను ఓడిపోయా, నా కుటుంబం నా పరిస్థితులు ఓడిపోయాయి అని అనుకోవద్దు ప్రేమికులారా. అసలు క్రైస్తవుడికి ఓటమి. ఎందుకంటే నీ దేవుడు ఎక్కడ కూడా ఓడిపోలేదు, తన బిడ్డలు కూడా ఎక్కడ కూడా ఆయన ఓడించాడు. ఖచ్చితంగా విజయోత్సవముతో నిన్ను నీ కుటుంబాన్ని ప్రభు నడిపిస్తాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. నేను దేవుడు నడిపిస్తాడు. అయితే గమనించండి, ఒక ఆప్షన్ ఫెయిల్ అయిందా, ఇంకొక ఆప్షన్ వెంటనే నీ కొరకు ఏంటంట రెడీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి, వానాకాలంలో కొన్నిసార్లు బండ్లు మాటిన మొరాయిస్తాయి, కార్లు మొరాయిస్తాయి. భూమి మీద తిరుగుతున్నాయి కాబట్టి వాహనాలు రిపేర్ అయితే ఎక్కడో ఒక చోటకి వెళ్ళి దాన్ని ఏం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, రిపేర్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. నాకు ఒకసారి ఆలోచన వచ్చింది, మరి ఆకాశంలో ఎగిరే విమానం ఇంజన్ ఫెయిల్ అయితే, కారు ఫెయిల్ అయితే మెకానిక్ ఉన్నాడు, టూ వీలర్ ఒకవేళ ఏంటంట మొరాయిస్తే దానికి సంబంధించిన బాగు చేసే ఒక వ్యక్తి, అదే ఆకాశంలో ఒక 300-400 మంది కూర్చొని పోయే విమానమే ఎగిరిన తర్వాతకి ఇంజన్ ఫెయిల్ అయితే. వెరీ గుడ్, అక్షయ్ గారు బాగా చెప్పారు. ఒక ఇంజన్ ఫెయిల్ అయితే అంటండి వెంటనే ఇంకొక ఇంజన్ స్టార్ట్ అయిపోయిందంట. ఒక ఇంజన్ ఫెయిల్ అయితే రైట్ బ్రదర్స్ ఎవరు కనిపెట్టారు దీన్ని చెప్పండి? ఎవరైనా కనిపెట్టిన వాళ్ళు ఎవరు చెప్పాలా? ఎవరు? క్రైస్తవులు. ఒక ఇంజన్ ఫెయిల్ అయింది, ఆకాశం ఎగిరిన మరుక్షణమే ఇంకొక ఇంజన్ ఆటోమేటిక్ ఏంటంట వెంటనే స్టార్ట్ అయిపోయిందంట. ఒక నిమిత్త మాత్రుడు మనిషికే దేవుడు ప్రేమికులారా ఒక విమానం గాల్లో ఎగిరేటువంటి దానికి అంత జ్ఞానం ఇచ్చి మనుషుడికి ఇంకొక ఆప్షన్ పెడితే, ఆ జ్ఞానం ఇచ్చినటువంటి ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడికి నీ జీవితంలో ఒక్క దగ్గర ఫెయిల్ అయితే ఇంకొక అవకాశం ప్రభు నీకు ఇవ్వడా? ఇస్తాడా? ఇవ్వడా? చెప్పాలి, ఇస్తాడా? ఇవ్వడా? నీ కొరకు గొప్ప అవకాశాలు దేవుడు తెరిచిపెట్టాడు. గొప్ప అవకాశాలు ఉన్న మీ కొరకు. ఆమేన్ చెప్పండి. క్రైస్తవుడికి అసలు ఓటమే లేదు. ఆమేన్ చెప్పండి ఒకసారి. క్రైస్తవుడు ప్రేమికులారా ఏంటంట అసలుకి అతనికి అపజయమే లేదు. ఇంకొక ఆప్షన్ నీ కొరకు నా దేవుడు చక్కగా పైకి రాణించడానికి నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. అయితే ప్రేమికులారా, సేవ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈమె భర్తను కోల్పోయింది, సమాన దృష్టిలో ఏంటి ఫెయిల్ అయిపోయింది, పిల్లలు లేరు, ఏంటంట ఫెయిల్ జీవితం. అర్థమవుతుందా? యవన కాలం విధవరాలు ఫెయిల్ అయింది. ఇప్పుడు ఈమె బ్రతుకును దేవుడు ప్రవక్తిగా దేవుడు ఆశీర్వదించాడు. ఎట్టంట అనేకులు వచ్చి ఏంటంట అనేకులు వచ్చి మా కొరకు ప్రార్థన చేయండి, మా పట్ల దేవుడి చిత్తం ఏముందో మా కొరకు తెలియజేయండి అని అనేకులు వచ్చి ప్రార్థించే ఆ స్థితికి దేవుడు ఈమెను విధవరాలు అడుగు పెడితే ప్రవక్తిగా దేవుడు ఆమెను వాడుకున్నాడు. ఇప్పుడు ఆమె సక్సెస్ అయినట్ట, లోకం దృష్టిలో ఫెయిల్ అయినట్టు. కానీ ఏనంట చెప్పండి, లోకం దృష్టిలో ఒకవేళ ఫెయిల్ అయినట్టుగా కనపడవచ్చు, కానీ ఆమె బ్రతుకును కనుక మనం గమనిస్తే ఆమెను దేవుడు ప్రేమికులారా 100% ఒక సక్సెస్ అయిన జీవితాన్ని ప్రభు ఆమెకు దయచేశాడు. ఆమెను చెప్పండి ఒకసారి. నీకు కూడా దేవుడు ఇస్తాడు. అయితే ప్రేమికులారా, ఈమె రాత్రింబగులు ఏం చేసిందంటే అక్కడ ఏం చేసింది? ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం సేవ.
ఇప్పుడు చెప్పండి, సేవ అంటే ఏంటి? సేవ అంటే ఏంటి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం సేవ. మందిరం కట్టడమే సేవ కాదు. మనకున్న ఆలోచనవి. సేవ అంటే ఏంటంట? ప్రసంగించే ఆ వాక్యం చెప్పేవాళ్ళు ఏంటంట? సేవ చేసేవాళ్ళు. ఇంకేంటి? ప్రార్థనలు పెట్టేటోళ్ళే సేవ, మందిరాలు కట్టేటోళ్ళే సేవ అని మన ఆలోచన. ఇప్పటి నుండి మీ ఆలోచన విధానం మార్చబడును గాక. ఆ సేవ అంటే ఏంటంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం. మరి దావీదు చేశాడా అని ఆలోచన చేస్తే 35వ అధ్యాయం 13వ వచనం. 35వ అధ్యాయం 13వ వచనం శ్రద్ధగా వినాలి. 35వ అధ్యాయం 13వ వచనమా. వారు వ్యాధితోనున్నప్పుడు గోనె పట్ట కట్టుకొని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని, అయినను నా ప్రాణము నా ఎదలో తిరిగి వచ్చి ఉన్నది. ఆమె చెప్పండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎవరైనా ఎవరైనా చెప్పండి, ఎవరైనా రాజు ఎందుకు దేవుడు తన సేవకుడు అన్నాడు? ఆ తరం వారికి ఏం సేవ చేశారని ఆలోచన చేస్తే అక్కడ రాయబడినటువంటి మాట, ప్రేమికులారా వ్యాధితో ప్రేమికులారు ఉన్నప్పుడు. ఎవరున్నారంటే వ్యాధితో? వారు ఎవరో అక్కడ అప్రస్తుతం. వారు ఎవరో వ్యాధితో ఉన్నారన్న ఏనా విషయం తెలిస్తే ఏం చేసినంటే వెంటనే గోనె పట్టా కట్టుకొని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకున్నాడు. ఇతడు ఉపవాసం ఉండి ప్రాణాన్ని ఏం చేసుకున్నాడ? ఆయాసపరుచుకున్నాడు. కొందరు ఆయాసపరుచుకుంటారు. ఈయన ఉపవాసం ఉండి ఆయాసపరుచుకుంటే కొందరు బిర్రుగా తిని ప్రాణాన్ని ఏం చేసుకుంటారు? ఆయాసపరుచుకుంటారు. తిన్నది అరగక రోడ్లెమ్మటి పొద్దున పూట నైట్ పూట తిన్నది రాత్రి ఏంటంట అరగక ఆయాసపడి ఆపసోపాల పడి అట్టు ఇటు తిరుగుతూ ఉంటారు. ఒక ఆయన అడిగిందంట, మరి ఇంత ఆయాసపడి అట్టుడి తిరుగుతూ ఇబ్బంది పడుతున్నావు, మరి అదేదో అరగలేదు కాబట్టి ఏదైనా డైజిన్ ట్యాబ్లెట్ వేసుకుంటే చక్కగా అరిగిపోయింది కదా, అంత ఇబ్బంది ఉందిగా అంటే అతన్న మాట ఏం చెప్పాలి వినండి. ఆ డైజిన్ ట్యాబ్లెట్ బట్టే స్థలమే ఉంటే దాని బదులు ఒక మొక్కే, ఏ మొక్క ఎక్కించటోని. కొందరు బాగా పీకలాగా తిని ఆయాసపడే వాళ్ళు ఉన్నారు. తిన్నది అరగక ఏంటంట ఆయాసపడే వాళ్ళు ఉంటారు. దావీదు ఆయాసపడుతున్నాడు. దేని కొరకు? గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ఏం చేస్తానంటమ్మా? ప్రాణమును ఏం చేస్తానంట? ఎవరి కొరకు? తన ఇంట్లో ఎవరికో వ్యాధి వచ్చినందుకు కాదు, ఇంట్లో ఎవరికో బాగలేదని కాదు, ఎవరికో వ్యాధి వచ్చిందంటే ఏం చేస్తాను? వెంటనే గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ఏం చేస్తానంటమ్మా? తన ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. మీరంటారు, మీరేమంటారంటే మాకు ఎక్కడ తీరకూడదు అయ్యగారు, మాకు బిజీ అయ్యగారు, మేము అసలుకేనా మాకు టైమే దొరకదు అయ్యగారు. పొద్దున పోతే ఎప్పుడు వస్తాం చెప్పండి? ఎప్పుడు వస్తాం? సాయంత్రం ఎప్పుడో వస్తాం. ఉద్యోగాన్ని పోతాం, సాయంత్రం ఎప్పుడో వస్తాం. ఎప్పుడో మాకు ఉదయం పోయి ఎప్పుడో వస్తాం, మాకు తీరుకుండదు అయ్యగారు అని చెప్పి ప్రేమికులారా, ఈ చెప్పటానికి కుంటి సాకులు తప్ప ఇవి తప్పించుకోవడానికి సాకులు తప్ప. అవునులే, మనం దావీదు కంటే బిజీ. మరి మనం ఎవరికంటే? రాజుగారి కంటే మనం చాలా బిజీ. మరి మనం ఫుల్ బిజీ. మీరు చెప్పండి, మనం చేసే ఏ పనులు అవుతున్నాయో ఆ పనులు బిజీయా, రాజుగారి పని బిజీయా? చెప్పండి. నీ పనులతో పోల్చుకుంటే రాజుగారి పని బిజీయా, నీ పని బిజీయా? చెప్పాలి. ఎవరి పని బిజీ? రాజుగారి పనే చాలా బిజీ. కొందరు ఉంటారండి, మీకేం తెలుసు అయ్యగారు, బండెడ సంసారం, బండెడ బట్టలు, బండెడ అంట్లు అంట. ఎంతమంది అమ్మ ఇంట్లో అంటే ఇద్దరే. మీకేం తెలుసు అయ్యగారు, బండెడ బట్టలు, బండెడ అంట్లు, బండెడ సంసారం అంటారు. నిజమేనమ్మా, 10 మంది ఉన్నారంటే అది వేరు. ఎంతమంది? ఆఖరికి 2 లేకుంటే ఒక 4. దానికి ఏమని చెప్పాలా? బండెడు సంసారం. అవును, మరి రాజుగారి కంటే బిజీ మనం. హల్లెలూయా. సంగమా దయచేసి వినండి, మీ అందరూ చెప్తున్నాను వినండి. నీ భర్తకు సేవ చేస్తున్నావు, నీ కొడుకులకు సేవ చేస్తున్నావు,
నీ భార్యకి సేవ చేస్తున్నావు, కుటుంబానికి సేవ చేస్తున్నావు. మరి నువ్వు దేవుడి సేవ ఎప్పుడు చేస్తావు? నువ్వు దేవుడి సేవ ఎప్పుడు చేస్తావు? మరి ఎప్పుడు చేస్తావు సేవ? ఏ సేవ? పొద్దున్న లేస్తే 8 గంటలు ప్రయాసపడేది, కష్టపడేది నీ కుటుంబం కొరకే. ఆఫ్టర్ 8 గంటలు కష్టపడి నీ కుటుంబం కొరకు సేవ చేస్తుంటే ఆఫ్టర్ 1 గంట నువ్వు దేవుడి కొరకు సేవ చేయలేకపోతున్నావు. 1 గంట దేవుడి కొరకు కేటాయించలేకపోతున్నావు. నువ్వు ఒక 2 గంటలు దేవుడు సన్నిధిలో ఏంటంట సమయాన్ని ఏం చేయలేకపోతున్నావు. ఎట్ట పిలుస్తాడు నిన్ను దేవుడు సేవకుడని? హల్లెలూయా. దేవుడు కోరికండి రక్షించబడ్డ మన అందరిని ఏమని పిలవాలని? సేవకుడు. మీరందరూ అలా పిలవబడుతురుగా. మరి ఏం చేయాలి? మరి ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? 24 గంటలు మీ సేవ చేసుకోండి. ఏ సేవ? మీ తరతరాలు సింహాసనాన్ని దేవుడు దావీదు స్థిరపరిచినట్లుగా ప్రమాణపూర్వకంగా ప్రేమికులారా దావీదుకు ప్రమాణం చేశాడు. నీ తరతరాలు దీవించబడాలంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, నీ కష్టం చేత ఎప్పుడు పైకి రాలు. దండం పెడతా, ఎప్పుడు పైకి రాలు. ఏంటంట? నీ సొంత కష్టాజితము చేత నువ్వేంటంట నమ్ముతున్న వారందరూ బిగ్గరగా స్తోత్రాలు చెప్పండి. యెహోవా ఆశీర్వాదమే ఏమిస్తుంది? ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కూర్చున్న మీ అందరూ చెప్తున్నాను, మీ జీవితంలో నా ప్రశ్న, ఎవరికైనా వ్యాధి వచ్చిందంటే, ఎవరికైనా ఒంట్లో బాగాలేదంటే, పలానా కుటుంబం ఇబ్బందుల్లో ఉందని తెలిస్తే, ఉన్న సంఘంలో కానీ సమాజంలో కానీ అప్పుల చేత బాధపడుతున్నారంటే, రకరకాల రోగాల చేత బాధపడుతున్నారనే వార్త నీకు తెలిస్తే, నా ప్రశ్న, వాళ్ళ కొరకు ఎప్పుడైనా సరే ఉపవాసం పక్కన నీ కోసం నువ్వే ఉండవు, మన ఇంటి కోసం మనమే ఉంటామా? నా ప్రశ్న అండి, వారం ఒక్కసారి ఉంటున్నా చేతులెత్తండి. ఉపవాసం వారానికి ఒక్కసారి ఉపవాసం ఉంటున్నాను చేతులెత్తండి. బా, వారానికి ఒక్కసారి ఉపవాసం ఉంటున్నా. సరే బయటల కోసం కాదు, నా కుటుంబం కొరకు ఉంటున్నావా చేతులెత్తండి. నా పిల్లల కొరకు ఉంటున్నా. తక్కువ. నీ ఇంట్లో ఎన్ని సమస్యలు వచ్చినా, ఇంట్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు ప్రార్థన చేస్తున్నట్లు సేవకుడికి ఉండే లక్షణం ఏం చెప్పాలంటండి? ఏనంట సేవకుడికి ఉండే లక్షణం ఏంటి? తన కుటుంబం కొరకు ఒకవేళ వచ్చినా అవి చూసుకుంటూనే మరింత ప్రేమికులారా, ఎవరికి ఏదైనా అయితే దావీదులాగా ప్రేమికులారా ఏంటంట కోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి తన ప్రాణాన్ని ఏం చేశాడంట ఆయాసపరుచుకుని. నువ్వు నిజంగా నీ జీవితంలో నీ బ్రతుకులో నా దేవుని చేత ఏమని పిలిపించుకోవాలి? సేవకుడు అని పిలిపించుకోవాలంటే నన్ను ఈ తరంలో పెట్టినందుకు సేవ చేస్తూ, ఎవరికి? ఈ తరం వారికి. మాట చెప్తానండి, సంఘములో ఎవరి గురించి ఏమైనా తెలిసినా వాళ్ళ గురించి నువ్వేం చెప్పాలా? ఉపవాసం ఉండి, ప్రభువా ఆ కుటుంబ పరిస్థితి ఇలా ఉందయ్యా, ఫలానా వాళ్ళ పరిస్థితి ఇలా ఉందయ్యా, ఫలానా వారి యొక్క జీవితం ఇలా ఉందయ్యా, ఫలానా వారి పిల్లల పరిస్థితి ఇలా ఉందయ్యా అని తెలిసి ప్రేమికులారా అందరికీ చెప్పకుండా నీ అంతట నువ్వు దేవుడి సందులో వారి యొక్క మేలు కొరకు, వారి యొక్క దీవెనల కొరకు, మంచి పరిస్థితులు వారు కలుగుట కొరకు, మంచి పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ రావుట కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు దేవుని దృష్టిలో సేవకులు. హల్లెలూయా. నీకు ఈ భారం ఉందా? నీకు ఈ భారం ఉందా? నా ప్రభు అడుగుతున్నాను, నన్ను అడుగుతున్నాను. దేవుని సంధిలో ప్రేమికులారా, నువ్వు నేను మనం అందరం కూడా మన బ్రతుకుల్లో దయచేసి వినాలి. మరలా చెప్తున్నాను, దావీదు తన బ్రతుకులో రాజైనప్పటికీ కూడా దేవుడు దావీదుని పిలిచిన విధానం, నా సేవకుడైన దావీదు అన్నట్లుగా నిన్ను నన్ను మనందరినీ పిలవాలంటే ప్రార్థన చేయటం సేవ చేసిన దాంతో సమానం. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. అందుకనే ఈ తరములో ఎందుకు నిన్ను పుట్టించాడు చెప్పాలా? ఒకటి రాజు తన బ్రతుకులో ప్రేమిట్ల రాజైన నా సేవకుడైన దావీదు ఎందుకని చెప్పాలా? ఆ తరం వారికి సేవ చేసి తన జీవితాన్ని ముగించుకొని ఈ తరములో నిన్ను దేవుడు పుట్టించినందుకు ఒకటి ఏం చేయాలంట? సేవ అంటే ఏంటి? ప్రార్థన. 2 పని. ఏ పని? దేవుడికి సంబంధించిన ఏ పని ఏం చేయటం. 3 ఇవ్వటం.
ఇవ్వటం. 4 ప్రకటించడం. ప్రేయర్, పార్టిసిపేషన్, ప్రొవిజన్, ప్రొక్లెయిమ్. మొత్తం పీలే. ఇలాంటి ధన్యత నువ్వు కలిగి ఉంటే రేపొద్దున ఆయన వచ్చినప్పుడు బల నమ్మకమైన మంచి దాసుడు. అలా అనిపించుకోవడానికి ఇష్టపడదాం. అట్టి జీవితం మనందరికీ ప్రభు దయచేసి ఈ మాటలు మన వెనుకల్లో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె స్థలం ఉంచండి. ప్రభువా, మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఇంతవరకు నీ ఆలోచన సేవ అంటే అది కేవలం సేవకులకు సంబంధించింది అనుకుంటున్నావు నువ్వు. మందిరాలు కట్టేవారి పనే సేవ చేయటం అనుకుంటున్నావు నువ్వు. వాక్యం చెప్పటమే దేవుని సేవ అనుకుంటున్నావు నువ్వు. నీ ఆలోచన విధానం మారాలి ఈరోజు. దేవుని సన్నిధిలో సంగమా చిన్న ప్రార్థన చేసుకుని, అయ్యా ఎందుకు ఈ తరములో పుట్టించావు నన్ను? నా పుట్టుక వెనకాల నీకున్న ఉద్దేశం. ఈ జీవితం చాలా విలువైంది ప్రభువా. ఒక్కసారి మనుషుడికి ఇవ్వబడినటువంటిది ప్రభు. ఇది ఇంకొకసారి ఇక ఈ జీవితం కావాలన్నా కూడా మాకు రాదు ప్రభు, మాకు రాదయ్యా. ఇంతవరకు నీ ఇంటికి సేవ చేశావు, నీ పిల్లలకి సేవ చేశావు, నీ భార్యకి సేవ చేశావు, నీ భర్తకి సేవ చేశావు, మీ అత్తమామలకి చేశావు. ఇవన్నీ నువ్వు చేస్తూనే నేను ఆ జీవితంలో ఈ తరములో ఉన్న వారికి నువ్వు సేవ చేస్తున్నావా? ఏంటయ్యా సేవ ఈ తరములో ఉన్న వారికి అంటే? ప్రార్థన చేస్తున్నావా నశించిపోతున్న ఆత్మల కొరకు? ఉపవాసం ఉంటున్నావా? కన్నీరు గారుస్తున్నావా? రాజు, ఒక దేశానికి రాజు, ఆయన రాజుని పిలవలే దావీదుని, నా సేవకుడిని పిలిచాడు. ఎందుకు పిలిచాడు దేవుడు? ఎవరికైనా వ్యాధి కలిగి ఉంటే వారు కొరకు గోనె పట్ట కట్టుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, తన ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నాడు. ధర్మశాస్త్రం ఎవరైతే అనుసరించకపోతే వారు కొరకే కన్నీరు కార్చాడు. నీకుందా భారం? ఒకవేళ ఇప్పటికీ లేకపోతే దయచేసి సోదరా, రేపొద్దున లెక్కప్పు చెప్పాలి. నీకిచ్చిన ఈ ఒక్కగానొక్క జీవితం గురించి లెక్కప్పు చెప్పాలి ప్రభుకి. నువ్వు ఎంత సంపాదించో ప్రభు అడగడో, నువ్వెంత కూడబెట్టో ప్రభు అడగడో. ప్రభు అడిగేది ఒక్కటే ఒక మాట, ఈ జీవితాన్ని ఇచ్చా, నీ తరం వారికి నువ్వేం చేశావు? పని చేస్తున్నావా? దేవుడికి సంబంధించిన పనులు నువ్వు నిమగ్నమై ఉంటున్నావా? తప్పించుకుంటున్నావా? కనీసం ఆలోచన వస్తుందా ఎప్పటికైనా? రేయింబవులు కష్టపడుతున్నా నా సొంత కుటుంబం కొరకు, ఎండలో కష్టపడుతున్నాను, వాననక చలనక కష్టపడుతున్నా కుటుంబం కొరకు నేను ప్రయాసపడుతున్నాను కన్నా, నీ జీవితంలో నా జీవితంలో ఈ దాఖలాలు ఉన్నాయా? దేవుడు కొరకు సేవ చేస్తున్నా ఏ ఒక్కటే నీలో కనపడుతున్నా? ఇచ్చుట కూడా సేవ. లేమిలో నుంచి సమృద్ధిలో తీసుకొస్తే ఇవ్వటానికి నువ్వు కష్టమైపోతుంది, నీకు ఇవ్వటానికి భారం అయిపోతుంది నీకు. ప్రభుని అడుగు, ఆ మనసు వద్దయ్యా. ఇక్కడ సమకూర్చుకుంటున్న ధనం తుప్పిపట్టిపోయింది ప్రభువా. దొంగలు వస్తారు, దాన్ని తీసుకెళ్తారు. కానీ పరలోక రాజ్యములో సంపాదించుకొని సమకూర్చుకొని ఆ ధనం ఎవరు ఎత్తగలరయ్యా? ఆఖరిగా ప్రకటించాడు. ప్రార్థన చేసుకున్నాం. నిజంగా నీతో ప్రభు మాట్లాడితే చేతులెత్తారు. చిన్న ప్రార్థన చేయబోతున్నాను. అయ్యా నేను సేవ చేస్తానయ్యా. సేవ అంటే ఏదో అనుకున్నాను, కానీ ఈరోజు ఈ 4 విషయాలు: ప్రార్థన చేయటం, దేవుడి పని చేయటం, మా ప్రభు ఇవ్వటం, ఇతరులకు ప్రభు నీ గురించి తెలియజేయటం. ఈ 4 పనులు సేవ అయ్యా. దావీదు ఆ తరం వారికి సేవ చేశాడు. ఆమేన్. నువ్వు డాక్టర్గా పిలువబడేదానికంటే, ఇంజనీర్గా, ఒక కంపెనీకి సీఈఓగా, ఒక కంపెనీకి జీఎంగా పిలువబడేదానికంటే నా యేసేకి తనకున్న కోరిక ఏం చెప్పాలా? నా సేవకుడిని పిలవాలని దేవుడు కోరిక. అందరిని పిలవండి ప్రభు, సంఘ బిడ్డలందరినీ.
అలా నువ్వు నడిపించబడగలిగితే, అలా ఈ తరంలో జీవించగలిగితే తరతరాల్ని సింహాసనాన్ని స్థిరపరుస్తాడు. తరతరాల్ని సింహాసనాన్ని ఆశీర్వదిస్తాడు ఆయన. నీ పిల్లల దేవుడు దీవిస్తాడు ఆయన. నీ పిల్లల దేవుడు ఆయన ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. తను ఇస్తున్న ప్రమాణం దావీదు తన జీవితంలో ప్రభు నెరవేర్చినట్లుగా నీ జీవితంలో ప్రార్థన చేయబోతున్నాను. అయ్యా మీ సందులో ప్రభువా ప్రార్థన చేస్తున్నాను. చేతులెత్తని చిన్న ప్రార్థన. నేను సేవ చేస్తానయ్యా. ఈ 4 పెద్ద కష్టమేం కాదయ్యా. నేను రోజు చేసే పని కంటే కూడా కష్టమేం కాదు ఇది. చేతులెత్తిన బిడ్డలందరినీ నా ప్రభు బలపరచును గాక. ఇక మీదటైనా ఈ వాక్యాన్ని బట్టి నడుచుకొనగలిగే కృప ప్రతి ఒక్కరి కలుగును గాక నాయన. పరిచర్యలో మేము ఎంత మా ప్రభు మేము పాలుభాగస్తులుగా ఉంటే అంత ఆశీర్వాదాలు ఉన్నాయని సేవకుడైన దావీదు జీవితాన్ని మాకు మా ముందుంచి నీ వాక్యం ద్వారా మాట్లాడు. ఇకనైనా ఈ మనసుకు నడిపించబడినట్లుగా దుష్టుడి వాక్యం ఎత్తకపోకుండా 100 అంతులుగా ఈ వాక్యం ఫలింపజేసి ఆశీర్వదించమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.